కాంగ్రెస్ బండి మోసపు హామీలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ 40,000 కోట్ల రైతు రుణమాఫీ చేస్తామంటే నమ్ముతారా అని ప్రశ్నించారు. రైతులకు 10,000 సాయం చేయలేని వారు రుణమాఫీ అని మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్ 1 చూపించారని, ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్ 2 చూపిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోనే బడే భాయ్ని, రాష్ట్రంలోని చోటే భాయ్ను నమ్మొద్దన్నారు కేటీఆర్. మోసం పార్ట్ 1 ఏమో అసెంబ్లీ ఎలక్షన్ ముందు చూపెట్టిండు, అరిచేతుల వైకుంఠం చూపెట్టిండు. డిసెంబర్ 9కి అయిపోతుంది, 100 రోజుల్లో ఒడిచిపోతుంది అని అప్పుడే ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు మళ్ళా మోసం పార్ట్ 2, పార్లమెంట్ ఎలక్షన్ల కోసం రెండవ పార్ట్. ఇప్పుడేం చెప్తాడు? 15 ఆగస్టు రుణమాఫీ చెప్తా, నన్ను నమ్ముండ్రి, దండం పెడతా. నేను ఒక్కటే మాట అడుగుతున్నా, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఇయ్యనోడు, కేసీఆర్ ఇచ్చిన 10,000 రూపాయలు ఇయ్యనోడు 40,000 కోట్ల రుణమాఫీ చేస్తారంటే నమ్ముదామా? 40,000 కోట్ల రుణమాఫీ చేస్తారంటే నమ్ముతామా? కూట్ల రాయి తీయలేనోడు ఎట్లా రాయి తీస్తాడా? ఆలోచన చేయండి. మొన్ననే మోసపోయినరు, మళ్ళా మోసపోకుండ్రి.